హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. నా పేరు అమన్. మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు మనం వచ్చేసరికి నేషనల్ హైవే NH 167A నుంచి ఒక 5 కిలోమీటర్స్ లోపలికి అయితే వచ్చాము. మీకు విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాము అనమాట. వింజనంపాడు అనే విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇది వచ్చేసరికి మనకి చిలుకలూరుపేట నుంచి ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకి బీటీ రోడ్ ఫేజింగ్తో, తార్ రోడ్ ఫేజింగ్తో విలేజ్ కానుకొని మనకి 2 ఎకరాల 60 సెంట్ల ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందనమాట. దీని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. టోటల్ వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుందండి. మీకు నచ్చినట్టయితే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని టోటల్ వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా నలుగురితో షేర్ చేసుకోండి. అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. బెస్ట్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ సర్వీస్ అయితే ఉంటుంది, టైం పాసెస్కి అయితే ఉండదు. దానికోసమే నేను సైట్ విజిటింగ్ ఛార్జెస్ పెట్టాను. ఎందుకంటే జెన్యూన్ బయర్ ఉంటేనే మనకి మంచి ల్యాండ్స్ అనేది చూపించగలుగుతాము కాబట్టి అందుకనే నేను సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేది పెట్టడం జరిగింది. ఆ సైట్ విజిటింగ్ ఛార్జెస్ కూడా మీరిచ్చే డీల్ అయిన తర్వాత మీరిచ్చే కమిషన్లో డిడక్ట్ చేసుకోవచ్చండి. ₹1 నాకు ఎక్స్ట్రాగా ఏం వద్దు. యాజ్ పర్ మార్కెట్ ప్రకారమే వెళ్తున్నాను. ఇక నేను ల్యాండ్ చూపిస్తూ టోటల్ వీడియో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా మనం ల్యాండ్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ రోడ్ వచ్చేసరికి బస్ రోడ్ అండి. ఇది మీకు పసుమర్తి చిలకలూరుపేట కనెక్ట్ అవుతుందన్నమాట. ఇటు మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి వింజనంపాడు అనే ఏరియా అయితే కనెక్ట్ అవుతుంది. బస్ రోడ్డు డైరెక్ట్ మీకు చిలకలూరుపేట నుంచి ఇటు మీకు బ్యాక్ సైడ్ వింజనంపాడికి, అలాగే మీకు పోలూరు, ఎద్దనపొడికి బస్సులు అయితే రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాయి. ఈ బస్ రోడ్ ఫేజింగ్లోనే మన ల్యాండ్ అయితే ఉంది. హైవే నుంచి 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అలాగే ఈ లొకేషన్ హైలైట్స్ నేను ఏ సిటీ నుంచి ఎంత డిస్టెన్స్ అనేది ఉంటుందో నేను క్లియర్ కట్గా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. విలేజ్ కానుకొని అయితే ఈ ల్యాండ్ అనేది ఉంటుందన్నమాట. మీరు క్లియర్గా చూసుకోండి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇవి ఇల్లు కనబడుతున్నాయి కదా, ఇది మీకు విలేజ్కి సంబంధించిన ఇల్లులు అనమాట. మీకు క్లియర్ చూసుకోవచ్చు. మన ల్యాండ్ వచ్చేసరికి ఇదేనమాట. నేను క్లియర్గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన లోపలికి వెళ్దాం పదండి. వాటర్ వచ్చేసరికి మీకు పంట కాలువ ద్వారా వచ్చే వాటర్ అయితే రెగ్యులర్గా ఉంటాయండి. ఇందులో క్లియర్గా చూడండి. వాటర్ అయితే మీకు రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. ఈ వాటర్ ద్వారానే మనకి ఇక్కడ పంటలు వేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది మెట్ట భూమి అండి, నల్లరేగడి మట్టి. ఇక్కడ మీకు ఎక్కువగా వేసే పంటలు వచ్చేసరికి శనగ, పొగాకు, మొక్కజొన్న ఇవి రెగ్యులర్గా వేస్తారు. నల్లరేగడి మట్టి అనమాట. ఆల్రెడీ దీంట్లో శనగేసి తీసేశారు, క్లీన్ చేసేసారు ఆల్రెడీ. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇది మీకు ల్యాండ్ అండి. రోడ్ సైడ్ అనేది మీకు బీటీ రోడ్ సైడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మీకు ల్యాండ్. ఈ విలేజ్ వచ్చేసరికి మీకు ఇల్లులు కూడా కనబడుతున్నాయి. ఫ్యూచర్లో మీకు ఇక్కడ లేఅవుట్ వేసుకున్నా సరే మంచి అప్రిషియేషన్ వస్తుంది. ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇది 2 ఎకరాల 60 సెంట్లు అండి. ఇది మొత్తం ల్యాండ్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 27 లక్షలు ప్రతి ఎకరాకైతే కోట్ చేయడం జరుగుతుంది. 27 lakhs పర్ ఏకర్ అయితే కోట్ చేయడం జరుగుతుంది అనమాట. అది నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుందండి. క్లియర్ టైటిల్ అయితే ఉంది ల్యాండ్కి. రీసెంట్గా రీసర్వే కూడా చేయడం జరిగింది. క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కౌలు వచ్చేసరికి మీకు 10,000 నుంచి 15,000 వరకు ఇక్కడ ఈ ఏరియాలో అయితే కౌలు నడుస్తుందండి. ఆ రేంజ్లో మీకు కౌలు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ల్యాండ్ మీకు క్లియర్గా చూసుకోండి. ఇక్కడ విలేజ్ సంబంధించిన ఇల్లులు అయితే ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. మన పక్కన ఇంకో బిట్లు ఉంటుంది. దాని పక్కన అయితే మనకి ఆ విలేజ్ సంబంధించిన ఇల్లులు అయితే వస్తాయి అన్నమాట. మంచి క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ అండి ఇది. హైవేకి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. డైరెక్ట్ మీ వెహికల్ అనేది బీటీ రోడ్ ద్వారా డైరెక్ట్ ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు మనం. 2 ఎకరాల 60 సెంట్లు. ఇంత బీటీ రోడ్కి ఇంత చిన్న బీటీ దొరకడం కష్టం అండి. ఎవరికైనా నచ్చినట్టయితే స్పాట్గా మీరు వచ్చి చూసుకొని డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు మాట్లాడుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ప్రైస్ నెగోషియబుల్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుందండి. 27 lakhs పర్ ఏకర్ అయితే కోట్ చేయడం జరుగుతుంది.
ఇది ఫ్రెండ్స్ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. సైడ్ విజిటింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయండి, కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్.